ఎప్పటి నుంచో సినిమా అనేది మన కల్చర్లో ఒక భాగం అయిపోయింది. అంటే మనం అంత రెస్పెక్ట్ చేస్తాం సినిమాని కానీ, సినిమాలో చేసే యాక్టర్స్ని కానీ. బట్ కొంతమంది యాక్టర్స్ సినిమా మీద కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. అటువంటి కామెంట్స్ మనం డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చెయ్యం ఏ యాక్టర్స్ నుంచి. నెంబర్ 1, ఫఫా. అన్డౌటెడ్లీ ఫహద్ ఫాజిల్ ఈజ్ వన్ ఆఫ్ ది బ్రిలియంట్ యాక్టర్స్ ఇన్ ఇండియన్ సినిమా. అండ్ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ఆయన కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. డిన్నర్ టేబుల్ మీద సినిమా గురించి ఏం మాట్లాడతారు? సినిమా కంటే మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ లైఫ్లో చాలా ఉంటాయి కదా, వాటి గురించి మాట్లాడకుండా సినిమా గురించి మాట్లాడడం ఏంటి? ఒకవేళ మీరు మాట్లాడాలనుకుంటే థియేటర్లో మాట్లాడుకోండి, లేదా వచ్చే దారిలో మాట్లాడుకుంటే సరిపోద్ది. అంతేగాని సినిమా గురించి గొప్పగా చెప్పాల్సిన అవసరం ఏముంది అని కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. కొంతమంది ఆయన మాట్లాడింది కరెక్టే కదా, ఎందుకు ఆయన నేర్చుకుంటున్నారు అనుకోవచ్చు. బట్ నేనేమంటానంటే, సినిమా చూసాం, బాగుందా బాగాలేదన్నది పక్కన పెడితే చూసి వచ్చేసిన తర్వాత సినిమా గురించి కానీ, సినిమాలో ఉన్న యాక్టర్స్ గురించి కానీ మాట్లాడితేనే కదా అందరికీ తెలిసేది. పోనీ ఇప్పుడు పెద్ద హీరోలు అనుకున్నా కూడా ఒకప్పుడు వాళ్ళు కూడా చిన్న హీరోలే కదా, వాళ్ళకు కూడా జనాలు ఏమనుకుంటున్నారు అని తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఉంటది కదా. ఇలా సినిమా చూసి వచ్చిన తర్వాత ఎవరికాలు సైలెంట్ గా ఉంటే అసలు సినిమా గురించి పక్కనోడికి ఎలా తెలుస్తుంది? అండ్ వన్ మోర్ థింగ్, ఫహద్ ఫాజిల్ కి ఇండియా మొత్తం కూడా ఒక మంచి పేరు ఉంది. అది ఎలా వచ్చింది? జనాలు చెప్పుకోవడం బట్టే కదా. అంతేగాని ఎవరికాలు చూసి వచ్చి సైలెంట్ గా ఉంటే ఫహద్ ఫాజిల్ అన్న కూడా ఎవరు తెలుస్తుంది? సో ఈ కామెంట్స్ అయితే మాత్రం చాలా ఫూలిష్ గా అనిపించాయి. నెంబర్ 2, అజిత్ కుమార్. తమిళనాడులో బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న యాక్టర్స్ లో ఈయన కూడా ఒకరు. ఈయన సినిమా రిలీజ్ అవుతుందంటే టాక్ తో సంబంధం లేకుండా చూడడానికి ఇంట్రెస్టెడ్ గా ఉంటారు జనాలు. ఆయన కూడా కొన్ని యాక్షన్ సీక్వెన్స్లలో అంతే కష్టపడతారు. పోతే ఆయన మాట్లాడుతూ, ఇప్పటిదాకా అందరు హీరోల్లో ఎక్కువ ఫ్లాప్స్ ఉన్న హీరో నేనే, అయినా కూడా ప్రతి సినిమాకి కూడా జనాలు మంచి ఓపెనింగ్స్ ఇస్తున్నారు, వాళ్ళ కోసమే సినిమాలు చేస్తున్నాను అన్నట్టు మాట్లాడారు. అండ్ సినిమా కన్నా ట్రావెలింగ్ ఇష్టం అంటూ కొన్ని సందర్భాల్లో చెప్పుకొచ్చారు కూడా. ఇక్కడ ఫ్యాన్స్ కోసం చేస్తున్నాను అని చెప్పడంలో తప్పలేదు, ప్రతి హీరో కూడా అలాగే చెప్తాడు. బట్ ఎప్పుడు కూడా మనం చేస్తున్న పని మీద మనకి ఇంట్రెస్ట్ లేకుండా సినిమా కన్నా ట్రావెలింగ్ ఇంట్రెస్ట్ అని చెప్పడమో, ఫ్యాన్స్ కోసం చేయడమో, ఇవన్నీ వింటే కొంచెం షాకింగ్గా అనిపిస్తాయి. ఎందుకంటే చేసే పని మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు మంచి ప్రాజెక్ట్ లైన్ నుంచి ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం? నెంబర్ 3, అక్షయ్ కుమార్. ప్రజెంట్ టైం లైన్లో ఒక హీరో సంవత్సరానికి డజన్ కోల్డ్ సినిమాలు చేస్తున్నారంటే అది వన్ అండ్ ఓన్లీ అక్షయ్ కుమార్ మాత్రమే. ఆయన ఇనీషియల్ స్టేజ్లో ఎక్కువ సినిమాలు చేయడానికి గల కారణం డబ్బులే అని చెప్పారు. బట్ పోతే దాని తర్వాత చాలా మంచి సినిమాలు పడటంతో ఆయనకు ఒక స్టార్డమ్ వచ్చింది. ఆ స్టార్డమ్ వచ్చిన తర్వాత కూడా ఫ్యాన్స్ గురించి కానీ, క్రాఫ్ట్ గురించి కానీ ఏ సంబంధం లేకుండా డజన్ కోల్దో సినిమాలను చేసుకుంటూనే పోతున్నారు. అవి హిట్ ఆఫ్ ఫ్లాప్ ఆ సంబంధమేలే, సినిమాలు బాగున్నాయా లేదా అన్నది కూడా పక్కన పెట్టేద్దాం. అట్లీస్ట్ తీసుకున్న డబ్బులకైనా న్యాయం చేయాలి కదా. ఆయనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఉంది, ఆ ఫ్యాన్ బేస్ నైనా ఆయన యాక్టింగ్ తో కొంచెం సాటిస్ఫై చేయాలి కదా. ఆ ఇంటెన్షన్ ఏమీ లేదు. ఎందుకంటే ఆయన రీసెంట్ మూవీస్ తీసుకుంటే ఆయన యాక్టింగ్ చాలా పూర్గా కనిపిస్తుంది. సో ఈ హనీ ట్రాప్ నుంచి ఆయన ఎప్పుడు బయటపడి మంచి సినిమాలు తీస్తారో తెలీదు. నెంబర్ 4, సల్మాన్ ఖాన్. హిందీ ఇండస్ట్రీలో టాప్ 3 ఫ్యాన్ బేస్ ఉన్న హీరోల్లో సల్మాన్ ఖాన్ ఒకడు. పోతే సల్మాన్ ఖాన్ హార్డ్ వర్క్ చేసి విపరీతంగా జనాలను ఎంటర్టైన్ చేసే ఈ పొజిషన్లోకి వచ్చారా అంటే అస్సలు కాదు. ఏదో లక్ ఉంది, ఆ లక్ కలిసి వచ్చేసారు అంతే. ఈ మాట నేను అనడంలే, స్వయానా సల్మాన్ ఖాన్ గారే చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. ఆయన ఒక యావరేజ్ యాక్టర్ కాదు, బిలో యావరేజ్ యాక్టర్ని. నేను ఇప్పటిదాకా పెద్దగా హార్డ్ వర్క్ చేసిందే లేదు, నాకన్నా చాలా పెద్ద హార్డ్ వర్క్ చేసే హీరోలు ఉన్నారు అని చెప్పారు. ఆఫ్ కోర్స్ ఇటువంటి హీరోలు చాలా మంది ఉన్నప్పటికీ కూడా ఎంత హానెస్టీగా ఏ హీరో కూడా ఆన్సర్ చెప్పరేమో, దాన్ని అయితే అప్రిషియేట్ చేయాల్సిందే. పోతే ఆయన ఒక బిలో యాక్టర్ అని చెప్పుకున్నారంటే ఓకే, బట్ అసలు హార్డ్ వర్కే చెయ్యను, హీరోలందరిలో నేనే లీస్ట్ హార్డ్ వర్క్ చేస్తాను అని చెప్పుకోవడంలో పరమార్థం ఏంటో మరి. నెంబర్ 5, ప్రశాంత్ నీల్. ప్రశాంత్ నీల్ తన ఫస్ట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత కలెక్షన్స్ వచ్చినా కూడా KGF సినిమా మీద ఎప్పుడైతే 100 కోట్ల పోస్టర్ చూశాడో అప్పటి నుంచి తను మనీకి అబ్సెషన్ అయిపోయానని, పచ్చిగా చెప్పాలంటే సినిమా మీద ఇష్టం లేదు, తొక్క లేదు, నేను డబ్బులు సంపాదించడానికి మాత్రమే ఇండస్ట్రీకి వచ్చానని చాలా క్లియర్గా చెప్పేశారు. అఫ్ కోర్స్ ప్రతి ఒక్కరూ పనిచేసేది మనీ కోసమే. పోతే అన్ని జాబ్లు వదులుకొని డైరెక్టర్ మాత్రమే ఎందుకు అయ్యాడు? ఆయన సినిమా మీద ప్యాషన్ ఉండబట్టే కదా. మరి అటువంటి వ్యక్తి ఇటువంటి కామెంట్స్ చేయడం అనేది కొంచెం నిరాశ కలిగించే అంశమే. సో ఇది ఇక్కడికి ఫ్యూ లైక్ దిస్ వీడియో ఒక లైక్ చేసుకోండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ ఏదో చేసేసుకోవచ్చు కదా గురువు గారు, కొట్టేచ్చు కదా గంట ఏదో. థ్యాంక్ యూ.